కనుక నువ్వు నా పని చెయ్యాలి. ఈ తల్లిదండ్రులు ముఖ్యం కాదు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీకు కన్నీరు మిగిలించుంటే, నాన్న నీకు కన్నీరు మిగిలించుంటే నన్ను క్షమించు. నేను ఈ రోజు నుంచి దేవుని యొక్క సేవకుడిగా మారాలి. తప్పక నేను ఆయన పని చేయాలి. కాబట్టి అనేక మందికి రక్షణ సువార్త చాటించాలని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలు గమనించండి, అంత చదువుకున్నాడు, బ్రిలియంట్ మ్యాన్, గొప్పవాడైనటువంటి, అనేక మందికి దీవనకరంగా చేయాలని యేసు ప్రభు వారు పిలుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆపాలని ప్రయత్నం చేసిన ప్రయత్నము విఫలమైపోయింది. కానీ ఆయనకు కూడా ఒక బాధ అనేటువంటిది ఉండొచ్చు. కానీ దేవుడి ప్రేమ ఆయన బలవంతం చేసింది. దేవుడి ప్రేమ ఆయన్ని ఎలాగంటే అగ్ని వంటి అభిషేకం ఆయన బలవంతం చేసింది కనుక ఆయన దేవుడు మాటకి లోబడ్డాడే కానీ తల్లిదండ్రులు కన్నీళ్ళకి ఎంత మాత్రమే కూడా ఆయన లోబడా లేదు. ఈరోజు దేవుడి ప్రేమ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బలవంతం చేస్తుంది. ఈరోజు దేవుని ప్రేమ ప్రతి మనిషిని కూడా బలవంతము చేస్తుంది. కనుక దేవుడు ఆయన చిత్తము ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన ఉద్దేశము ఏమిటో, ఆయన ఏమి మన పట్ల చేయాలని అనుకుంటూ ఉన్నాడో అని గ్రహించాడు. కనుక ఈరోజు ఈ బైబిల్ విషయంలో కానీ యేసు ప్రభు దేవుడని నమ్మాలని విషయంలో కానీ ఆ వ్యక్తి మనకి ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన ఎవరు కాదు, మార్టిన్ లూథర్. దేవుని ప్రియమని బిడ్డరా, ఆ రోజు ఆయనకున్నటువంటి సంకల్పము, ఆ రోజుకి ఆయనకున్నటువంటి అభిషేకము, ఆ రోజు ఆయనకున్నటువంటి బాధ్యత అనేక మంది ఎడల కొరకు చూపించడానికి ఆయన ఒక మార్గదర్శిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన మార్గాన్ని కనిపెట్టాలని ఆయన నడిచాడు. కనుక ఈరోజు ఆయన కోసం మనందరం చెప్పుకుంటున్నాం. మీరు ప్రార్థన చేయాలంటే యేసు ప్రభు నామములోనే చేయాలి. మీరు ఆరాధించాలంటే యేసయ్యని ఆరాధించాలని భౌతికంగా ఒక వ్యక్తి సమాజానికి తెల్లగా తెలియపరిచాడంటే అది ఎవరో కాదు, ఆనాడు మన పితరుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు. దేవుని ప్రియమని బిడ్డలు గమనించండి, మీరు బ్రతుకుతారు. ఎవరు హత్తుకోవాలి? దేవుణ్ణి హత్తుకోవాలి. ఆయనలో ఏముందట? జీవం ఉందట. ఏముందట? ఆయనలో జీవం ఉంది. ఆ జీవము గల దేవుడే ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవము గల దేవుడి రోజు నీతో దేవుని ప్రియమని బిడ్డరా గమనించండి. జీవం అనేటువంటిది యేసు ప్రభువు ఏమన్నారు? మీరు నా నిమిత్తము ఏడవద్దు, మీ పిల్లల నిమిత్తము, మీ నిమిత్తము మాత్రం మీరు యాడండి అని చెప్పారు కదండి. యోబు గ్రంథంలో 10వ అధ్యాయంలో 12వ వచనంలో యోబు ఒక మాట చెప్తాడు. చూసావరా ఎంత చక్కనైనటువంటి మాట చెప్పాడు. నేను జీవాన్ని తెలుసుకున్నాను, దేవుడు నా ఎడల కృప చూపించాడు. కనుక ఆ జీవంతోనే నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను. కనుక నా ఆత్మని నా దేవుడు కాపాడాడు. ఈరోజు ఆత్మ అనేటువంటిది దేవునితో కలవాలి, ఆత్మ అనేటువంటిది దేవునితో నడవాలి. ఆత్మ అనేటువంటి దేవుని బిడ్డరా నిత్య జీవానికి సాదృశ్యం కనుక దేవునిలోనే ఉండాలి. కనుక చూడండి, మరొక మాట కూడా ఉంది. కీర్తన 42వ కీర్తన 2వ వచనంలో చూద్దాం ఒకసారి. 42వ కీర్తన 2వ వచనం చదువు. అక్కడ ఏమన్నాడు దావీదు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొను. చూసారా, ఎవరు ఆయనంటే ఆయనలో జీవం ఉంది. వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి? నేను జీవము గల దేవుణ్ణి విశ్వసించాను అని మోసే చెప్పాడు. ఏమండి, అలాగే దేవుని ప్రేమ యోబు చెప్పాడు. అలాగే ఇక్కడికి వస్తే మరి దావీదు ఏమంటున్నాడు? నేను తృష్ణగొనుచున్నానయ్యా, అయ్యా నీ దగ్గరికి నేను ఎప్పుడు వస్తానని, అయ్యా ఈ భూమి మీద నా ప్రయాణం ముగించుకొని నీ దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నానయ్యా, నిన్నెప్పుడు చూద్దామా అని నేను ఆశపడుతున్నానయ్యా అని చెప్పి దావీదు కూడా దేవుని బిడ్డలు గమనించండి. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఆలోచన దేవుని పిల్లలకు వస్తుందో తెలుసా? ఎవరు కూడా నీ చుట్టూ లేనప్పుడు. ఎప్పుడు ఇలాంటి ఆలోచన నీకు వస్తుందో తెలుసా? అందరూ కూడా నీ మాట వినలేనప్పుడు. ఎప్పుడు నీకు ఇలాంటి ఆలోచన వస్తుందంటే అన్ని కోల్పోయినప్పుడు. దేవుని బిడ్డలు ఈ భూమి మీద సర్వస్వం కోల్పోయినా పర్వాలేదు, అన్ని నష్టంగా ఎంచుకున్నా పర్వాలేదు. పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట
క్రీస్తే, కానీ చావైతే నేను దాన్ని యాక్సెప్ట్